అరవింద్ కుమార్కు నో పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టిన సర్కార్ అడ్డంకిగా మారిన ప్రాసిక్యూషన్ ఫార్ములా ఈ కార్ రేసులో ఏటుగా ఉన్న సీనియర్ ఐఏఎస్. ఒకడు చేసిన తప్పు ఐఏఎస్ ఆఫీసర్ మీద పడ్డది. ఫార్ములా ఈ కార్ రేసు దొంగ కేటీఆర్. ఫస్ట్ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడేమో నేను మంచోన్ని అని చెప్పిండు. వాళ్ళ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వెంటనే వీళ్ళు ఎంక్వైరీ మొదలు పెట్టాక అప్పుడు చెప్తుండు అది నేనే చెప్పినా నేనే చేయమన్నా అని అప్పుడు చెప్తుండు. అది ఎప్పుడు చెప్పాలి? వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే నేను అనౌన్స్ చేయాలి. అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండంగా 55 కోట్లు వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఎలక్టోరల్ బాండ్లు తీసుకొని వీళ్ళ పార్టీ ఫండ్ కింద తీసుకున్న దొంగ, పచ్చి దొంగ కేటీఆర్. నువ్వు మాట్లాడతావు మళ్ళా. నీ వల్ల ఇప్పుడు ఈ అధికారి బలైండు, పక్కకు పెట్టిరు ఇప్పుడు. అందుకనే అధికారులు ఎంతమంది అధికారులు బలవుతున్నారో అంతమంది అధికారులు బలవుతున్నారు. వాళ్ళు ఆశ చూపి వదిలేసారు. ఆ ఆశ చూసి కూడా వీళ్ళు ఇంకా చిలుక కొట్టుడు వీళ్ళు స్టార్ట్ చేసిరు. వీళ్ళకు కూడా కావాల్సిందే. వీళ్ళేమి నీతిపరులు కాదు. వీళ్ళు ఇప్పుడు మూట మోసుకురారంటే ఉత్తగా డైరెక్ట్ మోసుకొచ్చిస్తారా? మూటలకెళ్ళి నీ చదువుకొనే వస్తారు. వీళ్ళు కూడా అసమంటి వాళ్ళే. కాబట్టి వీళ్ళకు కూడా జరగాలి, ఎటువంటి శిక్ష పడాలి, పడితే బాగుంటుంది. ఇంకా దొంగ మాట్లాడతాడు. పట్టపగలు దొరికిన దొంగ కేటీఆర్ సిగ్గు లేకుండా మళ్ళీ ఇంకొకరిని వేరే వాళ్ళని దొంగ అంటాడు. ఈ దొంగ దొరికి ఇంక అవతల వాళ్ళని దొంగ అంటాడు. 55 కోట్ల దొంగవు, నువ్వే ఒప్పుకున్న దొంగవు, మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడతావు. వాళ్ళు అవినీతి చేసిరు, వీళ్ళు అవినీతి చేసిరు. మీరేం చేసిరమ్మా? మీరు పాలల మీగడ తీసిర్రా? అమ్మ చేసేది మొత్తం మీరే అవినీతి. ఆ 10 సంవత్సరాలలో 8.5 లక్షల కోట్లు ఎందుకైంది అప్పు? మరి ఏం చేసిరని? ఎటు పోయినాయి? భూములు ఎక్కడ పోయినాయి? ప్రతి దాంట్లో అవినీతే. అమ్మ చెప్పుకుంటేందుకు నీతి అనేది లేదంట. నీతిగా పనిచేసింది ఏ వర్క్ లేదు. మీరు నీతిగా పనిచేసింది ఒక్కటంటే ఒక్కటి చూపిస్తారా? నీతిగా పనిచేసిన మీద అని ఏది లేదు. ఏమంటారు? దాని మీద పాట రాపించుకున్నారు. ఇంకా సిగ్గు లజ్జ ఉండాలి. కళ్యాణ లక్ష్మి 50,000 ఇస్తే పెళ్ళి అయిపోతుంది. పెళ్లి చేసిండు పెద్ద కొడుకు కానీ పాట లజ్జ సిగ్గు ఉండాలి. 50,000కు పెళ్ళి అవుతుంది. భోజనం పెట్టరు తెలుస్తుంది. కళ్యాణ లక్ష్మి అంట, షాదీ ముబారక్ అంట, 50,000తో అన్నీ అయిపోతాయా? ఏమవుతాయి? ఓ ఎంగేజ్మెంట్ అవుతుందా? ఏది కాదు. దాన్ని కూడా పాట రాపించుకుంటూ సారే రావాలి, మళ్ళీ సారే కావాలంటారు. ఎవడన్నా స్వచ్ఛందంగా మనసులో నుంచి పాట రాయాలి. మీ అంతలో మీరు రాపించుకొని స్లో మోషన్ వీడియోలు పెట్టుకొని ఇది మీరు ఏం చేసినా ఏమి రాకున్నా కానీ కష్టం. అది మీ బదులు ఇంకా వేరే వాళ్ళని చూస్తారు కానీ మిమ్మల్ని వెయ్యరు. ఎందుకంటే 10 సంవత్సరాలల్లో ఎంత అరాచకం సృష్టించిర్రో, ఎంత ఆర్థిక దోపిడీ చేసిర్రో అవన్నీ ప్రజల మైండ్ల మెదులుతూనే ఉన్నాయి నిత్యం. మిమ్మల్ని తప్ప ఎవరికన్నా మీ కుటుంబం ఉండొద్దు అనేది ప్రజల వాళ్ళ ఆకాంక్ష. వాళ్ళు ఫైనల్ డిసైడ్ అయిపోయారు. నువ్వు ₹1,00,000 ఓటుకు ₹1,00,000 ఇచ్చినా కానీ ఓటు వేయడానికి సిద్ధంగా లేరు మీకు. అందుకని మీకు అర్థమైతలేదు. మీకు ఇంకా లజ్జ సిగ్గు ఏం వస్తలేదు. ఎందుకంటే బై ఎలక్షన్లలో కూడా చీదరించి మీద ఉమ్మిత కూడా మా మీద ఉమ్మలేలే అని తుడుచుకొని పోతున్నారు. మనుషులు చనిపోతే కంటోన్మెంట్లో సానుభూతికి ఇంకా ఓట్లు ఎక్కువ పడాలి. మిమ్మల్ని ఓడగొట్టిరంటే నీకు ఇంకా లజ్జ సిగ్గు వస్తలేదు. జూబ్లీహిల్స్లో కూడా చనిపోయిన ఆయన పోయిండు, ఆయన భార్య నిలబెట్టి సెంటిమెంట్గా గెలవాలి ఎంతో కొంత. దగ్గర 25,000 మెజారిటీ అంటే అంతకుముందు ఆయన ఒక 16,000 ఓట్లు, దగ్గర 40,000 ఓట్లతో గెలిచినట్టు. అంటే మిమ్మల్ని ఎంత చీదరించుకుంటారంటే అంత అసహించుకుంటారు మీరు చేసిన పనులకు. సర్పంచ్ ఎలక్షన్లల్లో, మున్సిపల్ ఎలక్షన్లల్లో, దేంట్లో ఎంపీ ఎలక్షన్లలో కూడా అసలు గుండు సున్నా ఇచ్చిరు మీకు. సారు కారు 16 అని పొంకనాలు మింగితిరి. ఏం చేసిరు? టైరు లేకుండా కారుని పైకెళ్ళి ఓ 2 కిలోమీటర్ల ఎత్తుకెళ్ళి కింద ఎత్తేసి పలగొట్టిరు. సిగ్గు తెచ్చుకోర్రి. మిమ్మల్ని జనాలు నచ్చుతలేరు, మిమ్మల్ని వద్దనుకుంటారు, చీదరించుకుంటారు. కాబట్టి మీరు ఒక 10-15 సంవత్సరాలు దూరంగా ఉండరు ప్రజలకు. మీరు ఇంకా ప్రజలకు వస్తూ ఉంటే ప్రజలకు మీకు దూరం పెరుగుతుంది తప్ప ప్రజలల్లో మీకు ఆదరణ పెరుగుతలేదు. అది గమనిస్తలేరు మీరు. ఎందుకంటే మీరు అధికారం కోల్పోగానే మళ్ళీ ప్రజలలో కురుకొస్తున్నారు. అంటే ఈ అమ్మాయి కొడుకులకి ఇంకా ఆశ చావాలేసుడు 10 సంవత్సరాలు పరిపాలించి ఇంకేం దోసుక తింటారు అనేటట్టుగా అట్లా ప్రజలు ఆలోచిస్తున్నారు. మీరు తెలివితోనే ఏం చేయాలంటే ఒక 10-15 సంవత్సరాలు ప్రజలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే మీరు దోసుక తిన్న దొంగలు కదా. ఆ దొంగల మచ్చ పోవడానికి కనీసం ఒక 15-20 సంవత్సరాలు దూరం ఉండాలి ప్రజలకు. ఎందుకంటే మీ మీద ఒక ముద్ర ఉన్నది. పగటి దొంగలు, ఆర్థిక ఉగ్రవాదులు,
దోపిడి దొంగలు అనేది ముద్ర ఉన్నది. ఆ ముద్ర ఉత్తగా పోదది. ఆ ముద్ర పోవాలంటే కొన్ని సంవత్సరాలు ప్రజలకు దూరంగా ఉండాలి. ఇది వాస్తవం. ఎందుకంటే పరిపాలించినప్పుడు ఎట్లా ఉండే, ధనిక రాష్ట్రం ఉండే. ఎవరి కోసం తెచ్చుకున్నాం తెలంగాణ? బాగుపడాలని తెచ్చుకున్నాం. ఎవరి పాలైంది తెలంగాణ? ఓ కుటుంబం పాలైంది. ఎవరు బాగుపడ్డారు? ఓ కుటుంబం బాగుపడ్డది. ఇంకెవరైనా బాగుపడ్డారా? వాళ్ళ కింద చెంచాలు బాగుపడ్డారు. అమరుల కుటుంబాలను ఆదుకున్నాడు ఆ దొంగ. ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు. సరే, మిగతా వాళ్ళకి ఇవ్వకుండామే కనీసం అమరుల కుటుంబాలనన్నా, వాళ్ళకి పెన్షన్లన్నా ఏదన్నా ఇచ్చిండా? తెలంగాణ ఉద్యమ ద్రోహులని పక్కన పెట్టుకుంటూ ఉద్యమకారులకు ఎవరిని కూడా ఆదుకోలే ఆ దొంగ. ఆ దొంగని ఎట్లా నమ్మాలి ప్రజలు? ఎందుకు నమ్ముతారు? ఇప్పుడు ఏమంటారంటే కొంతమంది జనాలు, ఉన్నోనితోనే కాంగ్రెస్ వాళ్ళతోనే కొట్లాడాలి, వీనితోనే కొట్లాడాలి, వీనితోనే పని చేయించుకోవాలి, ఓటు ఇన్కేయాలి, వీనితోనే కొట్లాడాలి, వీనితో కొట్లాడినే నడుస్తుంది కానీ ఆంతో కొట్లాడనియాడు, వాడు అంటే జైలు వేసేటోడు. ఇప్పుడు ఇంతమంది గొంతులు లేస్తున్నాయి కదా. ఎందుకు లేస్తున్నాయి ఇంతమంది గొంతులు? కేటీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు లేచినాయి గొంతులు. ఎవరైనా ఎవ్వని గొంతులు వేస్తే అని ఇసుకపోయి జైలు లేచి. ఇప్పుడు ఇంతమంది గొంతులు లేస్తున్నాయి. ఎందుకు లేస్తున్నాయి? స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం. అందరూ మాట్లాడుకొని మాట్లాడాలి. మాట్లాడితేనే కదా అందరికీ తెలిసేది. ఇసోంటంతో కొట్లాడాలి, వీణ్య నిలబెట్టాలి, గల్లబట్టి నిలదీశాన మన పనులు చేపించుకోవాలి, వీనికే ఓటేయాలి, అసలు ఆనికైతే ఓటే వేయొద్దు అన్నట్టు మాట్లాడుతున్నారు జనాలు. అంటే వాళ్ళ యాస, నేను వాడు వీడని మాట్లాడుతున్నట్టే జనాలు అనుకునేది చెప్తున్నా. అంటే ప్రజలు ఈ విధంగా ఆలోచిస్తున్నారు. కానీ మీరు కూడా ఆలోచన చేయరు. నేను చెప్పిన దాంట్లో తప్పు ఉన్నదా నిజం ఉన్నదా ఆలోచన చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఇక్కడ ఇంకొక విషయము, అంతా డూప్లికేట్ గాంధీలే. ఇప్పుడు ఒరిజినల్ ఎవరూ లేరు. బట్టి పొంగులేటి తుమ్మలకు పేదల ఉసురు తప్పదు. ఎవరికి పేదల ఉసురు తగులుతుంది? కేటీఆర్ మీకు తగులుతుంది. నేరెల బాధితులు, మల్లన సాగర్ బాధితులు, ఈ వాసాల మర్రి నువ్వు ఏడబోయి మాట్లాడుతున్నావు ఈ మాట? వెలుగుమట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వెలుగుమట్లలో మాట్లాడుతున్న కేటీఆర్ ఏం చెప్తుండే వీళ్ళకంటే, ఏమన్నాడు వినిపియనా? ఒక్కసారి వినిపిస్తా ఏమన్నాడు. ఈ కేటీఆర్ ఏం మాట్లాడిండో మీకు వినిపిస్తా. రాజకీయం కోసం రాలేదు. కేసీఆర్ సార్ చెప్పాడు, మీకు చెప్పమన్నాడు కేసీఆర్ సార్. మళ్ళీ మీకు ఇదే వెలుగుమట్లలో ఇదే జాగలో మీకు ఇల్లు కట్టించి మళ్ళీ గృహప్రవేశం కూడా మేమే విన్నారా? ఏమన్నాడట? కేసీఆర్ సార్ పంపించినట్ట. మీకోసం మాట్లాడతాం, ఏదైనా సుప్రీంకోర్టు వరకైనా పోతాము, కేసీఆర్ సార్ పంపించినట. యువనికి సార్ ఏ బల్యపాఠాలు చెప్పినావు? యువనికి సార్ అవుతావు. నువ్వు పెద్ద జీతగానివి, మాజీ జీతగానివి, యువనికి సారు ఎవని సార్ అని పిలుస్తారు? ప్రజల సొమ్ము తినేటోడు ఎప్పుడు సారు కాడు. దోసుక తిన్నావు ప్రజల సొమ్ము ప్రతి ఒక్కరిది. నువ్వు సార్ ఎందుకైతావు? నీ ఆస్తులమే పెట్టినప్పుడు నిన్ను సార్ అని కొలుస్తారు, దొర అని కొలుస్తారు. నువ్వు ప్రజల సొమ్ము తిని మూట కుప్ప జమ చేసుకున్న కుప్ప మీద కూర్చున్న దొంగవు నువ్వు. అంటే కేసీఆర్ సార్ తోలిండట. ఏం సారు? సరే, ఇది పక్కన పెడితే సార్ తోలిండు. సారట ఈయననే వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక ఇండ్లు కట్టించి గృహప్రవేశానికి కూడా వీళ్ళే దగ్గరుండి చేపిస్తారట. మరి వాసాల మరి ఎక్కడ పోయిందిరా నాయన? ఆడంగా వచ్చి మీకు రోడ్డు చక్కగా ఉండాలి, మీ కాన్వాయ్కి మీ బండ్లకు సూటిగా ఉండాలని, బాణం కొడితే సూటిగా పోవాలని అక్కడ ఉన్న ప్రజల ఇండ్లు మొత్తం, ఊరు మొత్తం ఇల్లు కూలగొట్టిన దరిద్రులు మీరు. అక్కడ ఒక్కరికన్నా ఇల్లు కట్టించిరా? ఒక రేకుల షెడ్ వేయించిరా? అంతమంది ఇండ్లు కూలగొట్టించి రోడ్ల మీద వేసిరాలని అధికారంలో ఉన్నప్పుడు మీరు వాళ్ళకి కట్టియలే, కానీ ఇప్పుడు వీళ్ళ గడ్డ కట్టిస్తారట. కట్టించి గృహప్రవేశానికి వస్తారట. ఏదో శాస్త్రం ఉంది, తల్లిదండ్రికి గోబెట్టినోడంట పినతల్లికి బంగారు గాజులు చేపించినట్ట. ఇగో గీ ముచ్చట ఖమ్మంలో పోయి వెలుగు మాటలు మాట్లాడుతున్నాడు ఈయన. వాసాల మరి గురించి చెప్పు గోడా. ఏం చేసిరు మీరు అధికారంలో ఉన్నప్పుడు? ఈ ప్రతిపక్షం నుండి ఆడ పోయి కూర్చొని మాట్లాడుతున్నావు. నీకు నైతిక హక్కు కూడా లేదు అక్కడ కూర్చొని మాట్లాడుతందుకు. నీకు ఎలాంటి రైట్స్? మల్లన సాగర్ బాధితులు ఎక్కడవా? నేరల బాధితులు ఎక్కడవా? ఇసుక మాఫియాలల్లా ఎంఆర్ఓలను కూడా ఉరికించి కాళ్ళ గట్టి గుంజుకపోయారు, బండ్లకు గట్టి. రాక్షస పాలన అంతమంది ఇచ్చిర్రు. 2023కు తెలంగాణ వచ్చినట్టు అనిపించింది అందరికీ. ఎట్లా అంటే హిట్లర్ కంటే డేంజర్ పరిపాలన అందించారు మీరు. అందుకనే ప్రజలకు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్క రూపాయి ఇవ్వకున్నా కానీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు. ఎందుకు కట్టిరు? మీరు పైసలు పెట్టిరు, ఓట్లకు ఎన్నో పైసలు ఖర్చు చేసిరు.
మందు ఇట్లా వరదల బారిచ్చిరు, కానీ మిమ్మల్ని దూరం కొట్టిరు. ఎందుకు కొట్టిరు? కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పైసలు లేవు, అయినా వాళ్ళు పోటీకి నిలబడ్డారు, ఎట్టే గెలిచిరు. ఎందుకు గెలిపించరాలని? మీరు చేసిన అరాచక పాలన, రాక్షస పాలనని అంతమొందించాలి అనే ఒక ఉద్దేశంతోనే చేసిరు. మళ్ళీ మీరు ప్రజలకు వచ్చి మళ్ళీ మాట్లాడతారట. ఈయనట వెలుగు మాటల మళ్ళీ గట్టిస్తారట. మరి వాసాల మరి ఎక్కడ పోయింది బొమ్మ? మరి వాసాల మరి ప్రజలు ఏం పాపం చేసిరు? ఆ గ్రామవస్తులు అడిగేటోడు లేక ఓడంటాడు. ప్రతిపక్షాలను ప్రశ్నిస్తున్నాడు. అరే ప్రతిపక్షం అన్నప్పుడు అది 10 సంవత్సరాలు పరిపాలించిందిరా నాయన. ప్రతిపక్షం 10 సంవత్సరాలు పరిపాలించింది, వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలే. వీళ్ళు ఒక టర్మ్ అయిపోతే తెలుస్తుంది కదా వీళ్ళ కథ. ఇప్పుడు ఈ 2 ఏళ్లలోనే వీళ్ళు అద్భుతాలు సృష్టిస్తుండే. వచ్చి రాగానే రేషన్ కార్డులే, సన్న బియ్యమే, 200 యూనిట్లు కరెంటా, వీళ్ళు ఇచ్చేది ఇస్తూనే ఉంటారు. అప్పుల తెలంగాణను పెట్టుకొని కూడా 10 సంవత్సరాలు మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణని ఏం బీకలేకపోయారు. మిగులు బడ్జెట్ ఉన్నదాన్ని తీసుకుపోయి అప్పులలో వేసి ఏం బీకలేక ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాట వాళ్ళకి వీళ్ళకి చేస్తారట. నమ్మొచ్చు అయ్యాన్ని? మీరే ఆలోచన చేయాలి. ఇంతమంది ఉన్నారు కదా, మిమ్మల్ని ఆలోచింపజేయాలి. ఇప్పుడు నేను చెప్పింది నా మాట నమ్మమంటలేను, మీరు ఆలోచన చేయర్రి. వాసాల మర్రి ప్రజల పరిస్థితి ఏంది ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూడుర్రి. వాసాల మర్రిలో కేసీఆర్ ఏం చేసిండు? ఆగవా అని చెప్పేసి, మా దోస్తయ్య అని చెప్పేసి ఆడపోయి ఆ వచ్చిన తిండి పెట్టి ఆగమాగం చేసి రావని వాళ్ళ ఇళ్ళన్నీ కూలగొట్టిరు. ఒక్కరికన్నా ఇల్లు కట్టించిండా? ఇగో వాళ్ళంతా నీచులు, నికృష్టులాలు. అటువంటి వాళ్ళని జనాలు ఎట్లా నమ్ముతారు? ఎంతసేపటికి మళ్ళీ వీళ్ళ మనసులోనే పక్కకు పెట్టుకొని జై జై అనిపించుకుంటాడు. నీకు దమ్ముంటే కేటీఆర్ పోడా, నీకు దమ్ముంటే నిజంగా నువ్వు మొగోడివైతే నీ భాషల్ని నువ్వు ఒక్కనివేపో, నీ కాన్వాయిలో పో. సరే నీ ఏమంటో 2-3 మనసులు పెట్టుకొని నీ ఒక్క కారే పోయి ఎక్కడన్నా ప్రజలలో తిరుగు, నీకు తెలుస్తుంది. అప్పుడు నీ సంగతి చెప్తారు వాళ్ళు. నిన్ను ఉరికిచ్చి కొట్టకుంటే అడుగు. నువ్వు ఒక్కనివి ఒక్క కారు వేసుకొని పో, ఎవరొద్దు. నువ్వు అంత మంచిగా పరిపాలించినావు నువ్వు అయితే, నీకు దమ్ముంటే అప్పుడు తెలుస్తుంది నీకు. మొన్న మీ బావన వేసిరుగా చెప్పులతో రాళ్ళతోని, అంతమంది ఉన్నాక కూడా, అంత సెక్యూరిటీ పెట్టుకొని పోయినాక కూడా, 1000 మంది కార్యకర్తలను పెట్టుకొని పోయినా కానీ ప్రజలు ఆగలే. నువ్వు ఒక్కటే బండి పో, నీకు అర్థమవుతుంది. ఇంకట ఆయన ప్రెస్ మీట్లు పెట్టి గప్పాల ఎల్లిగానికి 7 కొట్టాలు 3 దున్నపోతులు అంటే గియ్య పొంకనాలు మింగమంటే మస్తు మింగుతాడు.